ఎయిర్ ఇండియా అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది రేపు పొద్దున మళ్ళీ మోడీ మీద పడతారు. వాస్తవంగా నేను 10 రోజుల క్రితమే ప్రస్తావించా. పెట్రోల్ డీజిల్ రేట్ ఎట్లా పెరిగినాయో విమాన ఫ్యూయల్ కాస్ట్ పెరిగింది. దాని మీద ఎయిర్ ఇండియాతో పాటుగా 3 సంస్థలు కూడా మేము అంటే ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఒక ఆయిల్ రేట్ ఇస్తున్నారు, అట్లాగే ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఒక రేట్కి ఇస్తున్నది ఆయిల్, ఐఓసీని ఇచ్చేది. ఈ డొమెస్టిక్ ఎట్లా ఇస్తున్నారో అంతే రేటుకి అవి కూడా ఇవ్వండి అన్నటువంటిది 3 ఎయిర్వేస్ కూడా అడిగినాయి. బట్ అందుకు అంగీకరించలేదు. ఇంటర్నేషనల్ దానికి రేట్ ఎక్కువగానే, ఆ రేటుకి అయితే గనక ఈ విమాన పెట్రోలు వాడితే గనక విమానం ఆయిల్ టిక్కెట్ల రేట్లు భారీగా పెంచాలి. అప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉండరు. అదే ఈ విమానయాన సంస్థలు చెప్తుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఒకప్పటి ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చింది. జూలై నుంచి ఫ్యూయల్ షార్టేజెస్ కారణంగా తమ అంతర్జాతీయ ట్రిప్పుల్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.